లక్ష్మణ్ గారు మీకు పేదలు ఉన్న పెద్దలకి అమ్మ న్యూస్ వీక్షణ యాజమాన్యానికి కృతజ్ఞతలు. నమస్తే సార్. టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరైతే ఈవో గారు చైర్మన్ ఇద్దరు కూడా ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. 193 గోవులు చనిపోయినాయి, అది ఏప్రిల్ 4 నుంచి అని వాళ్ళు ప్రకటించారు. అంటే చంద్రబాబు నాయుడు, సాక్షాత్ ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క గోవు కూడా చనిపోలేదని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది టీటీడీ నుంచి మీకు రావట్లేదా, లేకపోతే మీరు అబద్ధాలు చెప్తూ ప్రజలు నమ్మేస్తారని ఒక మూకీ డ్రామా చేస్తూ ఉన్నారు? నాకు అర్థం కాదు. అంటే మీ సొంత తెలివితేటలు వినియోగించి అక్కడ ఏమి చనిపోలేదు, ఒక్క గోవు కూడా చనిపోలేదు, కావాలనే వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉన్నారని వైఎస్ఆర్ పార్టీ మీద మీరు మాట్లాడితే, ఒక పక్క మీ ఈవో శ్యామలరావు గారు లెటర్లు ఇచ్చేస్తారు, మీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడతాడు చనిపోయింది వాస్తవమే, కొన్ని సహజ మరణాలు జరిగినాయి, కొన్ని అనారోగ్య దృష్ట్యా కొన్ని జరిగినాయి. అంటే ఎవరైతే డొనేషన్ చేస్తారో ఆ డొనేషన్ చేసిన దాంట్లో కొన్ని వయసు రీత్యా ముసలమై ఉంటాయి, కొన్ని అనారోగ్యమైన ఇస్తూ ఉంటా ఉన్నారు, ఇట్లా చనిపోయిన ఏదో వాళ్ళ యొక్క డిఫెన్స్ ఏదో చేయడానికి వాళ్ళు తాపత్రయం పడితే, చంద్రబాబు నాయుడు ఏకంగా ఎక్కడ చనిపోలేదని బోల్డ్ స్టేట్మెంట్. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే టీటీడీలో ఏం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు తెలియట్లా. ఇంకో విషయం, ఇదే టీటీడీ ఆ విషయంలో ఇన్ని గోవులు 100 పైగా గోవులు చనిపోయిన మా నాయకులందరూ కూడా చెప్తే, ఎక్కడ చనిపోయి రండి చూపించండి అని ఛాలెంజ్ విసిరితే, భూమన కరుణాకర్ రెడ్డి గారు, అక్కడ స్థానిక ఎంపీ అయినటువంటి మధ్యలో గురునాథం మూర్తి గారు, వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ రోజా గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి రండి మీకు చూపిస్తామని చెప్పి మరి టీటీడీ తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్తే ఎందుకు రాలా? ఎందుకు మీరు ఎవరైతే ఈ బొజ్జల తర్వాత ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో మన పల్లా శ్రీనివాసరావు లాంటి వ్యక్తులందరూ కూడా వీళ్ళందరూ కూడా లక్ష్మణ్ గారు రోజా గారిది బయట ఒకటి వచ్చింది. రోజా గారు ఏమన్నారు ఒకసారి ఇందాం. అదేవిధంగా రోజా గారి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఏమన్నారు ఒకసారి ఇందాం. చనిపోతున్నాయి, గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే, దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం గాని, టీటీడీ పాలక మండలి గాని, అధికారులు గాని వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద ఎదురు దాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో చూస్తే ఇప్పటి వరకు అక్కడ గోశాల పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తే ఆన్ అండ్ యావరేజ్ 15 ఆవులు చనిపోతున్నాయండి. అది నా దగ్గర డేటా కూడా ఉంది. కాబట్టి ఆ డేటా ప్రకారంగా చూస్తే 2025 జనవరిలో 18 ఆవులు చనిపోయినాయి, ఫిబ్రవరిలో 13 ఆవులు చనిపోయినాయి, మార్చిలో 12 ఆవులు చనిపోయినాయి. ఈ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి అడావుడు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడంలా. అంటే ఇదివరకు హారతి డ్రామా వేశాడు కరుణాకర్ రెడ్డి గారు, నేను వచ్చి హారతి ఆపేస్తాను, నేను తప్పులు చేయలేదని చెప్పేసి. ఇప్పుడు హారతి డ్రామా పనిచేయలేదు, ఈ ఆవుల డ్రామా తీసుకొచ్చారు, గోవుల డ్రామా తీసుకొచ్చారు. తప్పండి అది. అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి. ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు. కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా, ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించింది అన్న దానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడమే కాదు, ప్రముఖ పేపర్లో కూడా వచ్చింది. వీళ్ళు ఏ పేపర్ మీద ఈవిడ డిఫమేషన్ కేసు వేసినట్టు లేదు, మోరల్లెస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ. సో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని, టీటీడీ దర్శనాల టికెట్లు అమ్ముకొని, ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్, ప్యారలల్ ఆర్గనైజేషన్ పెట్టి 300 రూపాయల టికెట్లు 3,300కి అమ్ముకొని చాలా కోట్లు సంపాదించడం అలవాటు అయిపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచడం లేదు.
లక్ష్మణరావు గారు, ఏదైతే రోజా ఎవరైతే ఉన్నారో కొన్ని వ్యాఖ్యలు అంటే చంద్రబాబు నాయుడు అలిపిరి టైంలో తప్పించుకున్నాడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా శాంపిల్ తెలిసిందన్న వ్యాఖ్యల తర్వాత ఆయన రియాక్ట్ అయిన తీరిది ఏమనుకోవాలి దీన్ని? అసలు టీటీడీకి తిరుమల వెంకన్నకిను రాజకీయానికి సంబంధం ఏంటని అడుగుతున్నారు బయట నుంచి. దీన్ని ఎలా మాట్లాడతారు? ఆ ముక్క పవన్కి సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ అడగాల. ఏకతెంపుదే మొదలెట్టి సెమరెట్టి తెలియనటువంటి పవన్ కళ్యాణ్కి ఎందుకన్నా ఆ మాట అంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ పెట్టినట్టు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా హిందువులను రచ్చగొట్టాలని కానీ హిందువుల్లో రచ్చగొట్టి రాజకీయం చేయాలని కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసి ఎప్పుడు చేయాల. ఒక